వెస్టిండీస్ యుఎస్ఏ వేదికగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు దేశాలు యుఎస్ఏ చేరుకుని ప్రపంచ కప్ కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. మరోవైపు వార్మప్ మ్యాచ్లలో కూడా పాల్గొని ప్రధాన మ్యాచ్లకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు ఇంకా యుఏఈ చేరుకోలేదు. ఇంగ్లాండ్ వేదికగా 2 జట్లు 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్నాయి. అవి ముగిసిన తర్వాత వీరు యుఎస్ఏ పయనమవుతారు. ఇదిలా ఉండగా ప్రపంచ కప్ కి ముందు పాకిస్తాన్ కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ తో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే 3 టీ20 మ్యాచ్లు ముగిశాయి. కానీ అందులో మొదటిది అలానే 3వ టీ20 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక 2వ టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 160 పరుగులకే ఆల్అౌట్ అయ్యి తోక ముడిచింది. ఇక 30వ తారీఖున జరగబోయే చివరి మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. ప్రపంచ కప్ కి ముందు ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుతో టీ20 సిరీస్ ఆడితే అది వారికి ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించిన పాకిస్తాన్ కి చుక్కెదురైంది. అలానే ఇంగ్లాండ్ పై చేయి సాధించి ఆత్మవిశ్వాసం పెంచుకుందామనుకుంటే ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ లో కూడా చిత్తుగా ఓడిపోయి ప్రపంచ కప్ కి ముందు పరువు పోగొట్టుకుంది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో పాకిస్తాన్ ఏ మేర సత్తా చాటి ప్రపంచ కప్ కోసం పయనమవుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.